హాయ్ ఎవ్రీవన్. అందరికీ ఆ అరుణాచలేశ్వరుడు అనుగ్రహం కలగాలని నా అరుణాచలం ట్రిప్పు మీతో షేర్ చేసుకుందామని నేను ఇలా ఆడియో చేస్తున్నాను. ఫస్ట్ మేము సామర్లకోటలో నైట్ ట్రైన్ ఎక్కి మార్నింగ్ 7:30కి కాట్పాడి జంక్షన్లో దిగాలన్నమాట. అక్కడ నుంచి మనిషికి 30 రూపీస్ తీసుకుంటారు. బస్ స్టాప్ వరకు వెళ్ళాలి. బస్ స్టాప్ నుంచి తిరువన్నామలైకి 65 రూపీస్ బస్సు. 2 అవర్స్ జర్నీ పడుతుంది. బస్ స్టాప్లో అక్కడ దిగిన తర్వాత మేమేమో శివనిలయం తీసుకున్నాము రూము. తీసుకుని అది మనిషికి 500 రూపీస్. భోజనం, టిఫిను, డిన్నరు అన్నీ కలిపి రోజుకి 500 అనమాట. మేము అక్కడ ఫ్రెష్ అయిపోయి భోజనం చేసేసిన తర్వాత మేము టెంపుల్కి డైరెక్ట్గా దర్శనానికి వచ్చాము. టెంపుల్కి 30 రూపీస్ తీసుకుంటారు. ఒక్కొక్క ఆటో అయితే 50 రూపీస్ తీసుకుంటున్నారు. అక్కడి నుంచి ఒక అరగంట పడుతుంది అనమాట. గుడి మొత్తం గుడి దగ్గరికి వచ్చేసిన తర్వాత గుడి చూసేస్తాం. లోపల మొత్తం ఒక 1 అవర్ పట్టి ఉంటుంది. ఆ పక్కనే మళ్ళీ రమణ మహర్షి ఆశ్రమం కూడా చూసాము. అక్కడ కాసేపు ధ్యానం చేసేసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఆటోలో వెళ్ళామన్నమాట. గిరి ప్రదర్శన ఫస్ట్ గిరి ప్రదర్శన ఆటోలో చేసుకుంటే మనకి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో తెలుస్తాయని మేము ఆటోలో గిరి ప్రదర్శన చేసాము. ఇలా చేస్తే ఇంకా మొత్తం ఐడియా వచ్చేస్తుంది అనమాట మనం మామూలుగా నడిచి వెళ్ళేటప్పుడు. అందుకని మేము ఆటోలో ఫస్ట్ గిరి ప్రదర్శన చేసేసుకున్నాము. మనిషి మొత్తం ఆటో 800 తీసుకున్నారనమాట. మేము మాట్లాడుకున్నాం 5 మెంబర్స్ మాట్లాడుకుంటే గిరి ప్రదర్శనకి 2 అవర్స్ పట్టింది మొత్తం అనమాట. మొత్తం 10 లింగాలు చూపించారు. చాలా బాగా చూపించారు. ఆటో అయినా 10 దర్శనం చేసుకున్నాం అనమాట. అక్కడ మోక్ష మార్గం కూడా చాలా ఖాళీగా ఉంది. మేము వెళ్ళిందేమో శ్రీరామనవమి రోజేమో చాలా ఖాళీగా ఉంది. అంటే మరీ అంత ఖాళీ కాదు, కొంచెం పర్వాలేదు, బెటరే. అక్కడ మోక్ష మార్గం దగ్గర కూడా వచ్చేసాం బయటికి. ఆ రోజంతా అలా గడిచింది. మళ్ళీ రూమ్కి వచ్చేసి మళ్ళీ డిన్నర్ చేసేసాము. డిన్నర్ చేసేసి నైట్ మళ్ళీ మేము 1కి లేచాం అనమాట. నైట్ 1కి అంటే కొంచెం ఎండగా ఉంది కదా. చాలామంది కూడా మాతో పాటు చాలామంది అక్కడ గిరి ప్రదర్శన చేయడానికి అదే టైంలో స్టార్ట్ అయ్యారనమాట. 1కి స్టార్ట్ అయ్యాము. మళ్ళీ ఆటో రూమ్ నుంచి 30 రూపీస్ ఈచ్ పర్సన్ లేదా 50 రూపీస్. రాజగోపురం దగ్గర నుంచి గిరి ప్రదర్శన స్టార్ట్ చేయాలి కదా. రాజగోపురంకి వచ్చేసాము. వచ్చేసి 3కి గిరి ప్రదర్శన స్టార్ట్ చేసాం అనమాట రాజగోపురం దగ్గర నుంచి. ఇంకా నెక్స్ట్ చెప్తాను నెక్స్ట్ వీడియోలో.